జార్ఖండ్ ప్రభుత్వానికి జార్ఖండ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఏదైతే సోరెన్ ప్రభుత్వం విద్యార్థులు ధర్నా చేశారని చెప్పేసి జేఎస్ఎస్సి, జేపీఎస్సి ఈ యొక్క పరీక్షల్ని రద్దు చేసిందో, ఈ పరీక్షలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అటువైపు ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చారు. మా జీవితాలు అన్యాయం అయిపోతాయి, మేము సక్రమంగానే రాశాము, మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఏమొచ్చేసి స్టే విధించింది. ఇప్పుడు ప్రభుత్వము, కోర్టు, ఇటువైపు అభ్యర్థులు, ఎంపికైనటువంటి వారు, అటువైపు జన్జీ పేరుతో ఎవరైతే దేవేంద్ర మహతోతో కలిసి ధర్నాలు చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మాట్లాడుకోవాలి. కానీ ఈ విద్యార్థుల్ని రానివ్వరు. అంటే ఇప్పుడు అటువైపు ప్రభుత్వము, కోర్టు మాట్లాడుకోవాలి. వాళ్ళ యొక్క సెక్షన్, ఈ యొక్క సెక్షన్ మాట్లాడుకొని దీని గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఏదేమైనా సరే ప్రభుత్వానికి అటు వెళ్తే నుయ్యి, ఇటు వేస్తే గొయ్యి అన్న విధంగా ఉంది. ఇప్పుడు ఎంపికైనటువంటి అభ్యర్థులు మేము ఆత్మహత్యలు చేసుకుంటాము, మాకు రాక ఉద్యోగాలు వచ్చాయి, మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు, ఇటువైపు ఏమొచ్చేసి వీళ్ళేంటి మరి ఈ యొక్క దీంట్లో అవకతవకలు జరిగాయి, ఖచ్చితంగా చాలా పెద్ద అవకతవకలు జరిగాయి, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా దాన్ని క్యాన్సిల్ చేయాలని మళ్ళీ పోరాడతారు అవసరమైతే. ఇప్పుడు ప్రభుత్వం ఏమొచ్చేసి సంకట స్థితిలో ఉంది. ఇది ఏదైతే నీటి విషయంలో జరిగిందో అది కూడా దౌర్భాగ్యమే. ఎంపికైనటువంటి వారందరూ కూడా ఇబ్బంది పడతారు. సీట్లు పొందినటువంటి వారు ఎగ్జామ్ రద్దు చేయడం వల్ల చాలా మంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. అది మనం చూసాం. అందుకే ఈ యొక్క ఎవడైతే ఇలాంటి వాటికి పాల్పడతాడో వాడికి ఉరేస్తే తప్పే ఉంది. ఇంత ప్రభుత్వాలు కూలిపోయే విధంగా ఈ సమయం వృధా, ప్రజల సమయం వృధా, విద్యార్థుల సమయం వృధా, ప్రభుత్వాల సమయం వృధా, సెక్యూరిటీ జంతర్ మంతర్ వద్ద ఎంత, మరి జార్ఖండ్లో ఎంత జరిగింది, ఇన్ని రాద్ధాంతాలకి సెక్యూరిటీ పరంగా ప్రభుత్వానికి ఎంత లాసు, ప్రభుత్వం అంటే ఎవరు, మనమే, మనకి ఎంత లాసు, దేనివల్ల వచ్చింది, ఆ లీకేజ్ వల్లే కదా. భవిష్యత్తులో ఇంకా లీకేజ్ జరగకుండా వాళ్ళందరినీ పబ్లిక్గా హ్యాంగ్ చేయాలి. అటు నీటికి కావచ్చు, ఇటు దీనికి కావచ్చు, ఎవడైనా సరే ఇలాగ చేయకపోతే ఇలాగే ఉంటుంది. ఈరోజు సిస్టమ్ ఎంత పాడైపోయింది. 10th క్లాస్ అబ్బాయిలు ఏమొచ్చేసి ప్రిన్సిపాల్ చంపేస్తున్నారు. 9వ తరగతి 8వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు తాతను చంపేసి ఐఫోన్లు, ప్రియులకి ఏమొచ్చేసి బైకులు కొంటున్నారు. ఏం జరుగుతుంది అసలు పిల్లల విషయంలో? ఈ క్రూషియాలిటీ ఎందుకు వచ్చేసింది అంటే సోషల్ మీడియా విపరీతంగా, అంటే ఫోన్ విపరీతంగా, జలసాలకి విపరీతంగా అలవాటు పడిపోయారు, సోషల్ మీడియాకి విపరీతంగా అలవాటు పడిపోయారు. జలసాలు ముఖ్యంగా సోషల్ మీడియాకి కూడా దూరంగా పెట్టండి. నేను ఏదో వీడియోలు చేస్తున్నాను కాబట్టి ఎప్పుడు చూసుకొని ఉండమని కాదు. అంటే వాళ్ళు చూస్తున్నటువంటి వీడియోలు చాలా దారుణమైనటువంటి వీడియోలు, దరిద్రమైనటువంటి వీడియోలు, ఒక ఈజీ మనీ. ఇప్పుడు ఉన్నటువంటి టీనేజ్ వాళ్ళు, మనము టీనేజ్లో ఉన్నప్పుడు ఆలోచనలు లేవు, తరంకి మారుతాయి. కానీ మన తరానికి, ఈ తరానికి విపరీతమైనటువంటి చేంజ్ వచ్చేసింది. ఇటువైపు వీళ్ళు ఈ విధంగా నేరాలు, అటువైపు వాళ్ళు ఆ విధంగా నేరాలు చేస్తున్నారు. కొన్నిటికి శిక్షలు వేయాల్సి వస్తే కఠినంగా వేయాల్సిందే. పోనీ అక్కడ తప్పులు చేసినటువంటి వారు నీటిలో కానీ, లేకపోతే ఇటువైపు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటికి లీగల్ చేస్తున్న వాళ్ళు విద్యార్థులు కాదు, పెద్ద వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు? కఠినమైనటువంటి శిక్షలు లేవు కాబట్టి.